మీ పిల్లల భవిష్యత్తు గురించి ఎంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు దేవుడు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానాల గురించిన సంక్షిప్త సారాంశమిది. కన్నీరు కారుస్తున్న మీకు దేవుడిస్తున్న గొప్ప నిరీక్షణను, అలాగే ప్రార్థనలో ఉన్న అపారమైన శక్తిని ఇది మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. మొదటిగా, నేటి సమాజంలో ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువులు, వారి భవిష్యత్తును తలుచుకుని, లేదా వారు వ్యసనాలకు, అపవాది బంధకాలకు బానిసలయ్యారని గుండె పగిలేలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కదా. రెండవది, ఇలా ఏడుస్తున్న తల్లిదండ్రులకు దేవుడు ఒక గొప్ప నిరీక్షణను ఇస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15 నుండి 17 వచనాలలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు: ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై నీ పిల్లలు శత్రువుల దేశముల నుండి తిరిగి వస్తారు అని చెబుతూ యేసు నామంలో వారి బంధకాలను ఖచ్చితంగా తెంచుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. చివరగా, మనం ప్రార్థనా శక్తిని అస్సలు మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థించిన తర్వాత దుఃఖం మాని పూర్తి విశ్వాసంతో ఉంటే దారి తప్పిన పిల్లలు సైతం మారిపోవడాన్ని మీరు బ్రతికున్న దినాల్లోనే కనులారా చూస్తారు. దీని సారాంశం ఏమిటంటే, మీ కన్నీటి ప్రార్థన ఏమాత్రం వృధా కాదు. దేవుడు మీ పిల్లలను విడిపించి మీ వంశంలో ఎవ్వరూ చూడనంత గొప్పగా వారిని ఆశీర్వదిస్తాడు. మరింత ఆత్మీయ వర్తమానం కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఛానల్ పేరు కింద ఉన్న వీడియో లింక్ని క్లిక్ చేసి పూర్తి వివరణాత్మక వీడియోను చూడండి. అలాగే దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకోండి.